మన టెర్రస్లో పండినటువంటి పసుపును ఇలా చిన్న చిన్న చిప్స్లా కట్ చేస్తున్నారు పిల్లలు. ఇలా కట్ చేసి ఏంటంటే మేము ఉడికించకుండానే పసుపు తయారు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే మనమంతా ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి దీన్ని ఉడికిస్తే ఇందులో ఉన్నటువంటి పోషకాలు మనం అనవసరంగా కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి ఇలా చిప్స్లా కట్ చేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చిప్స్లా కట్ చేసేసి నీడలోనే ఆరబెడతాం. నీడలో ఆరబెట్టేసి మళ్ళీ మనము మిల్లుకి కూడా పంపించను, నేను ఇంట్లోనే మిక్సీలో వేసుకుందామనే ఆలోచనలో ఉన్నా. ఎలా ఉంది పసుపు? మంచి చాలా చాలా మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో ఉంది కదా. ఎట్లా ఉంది సిరి? బాగుంది. అది అయితే ఏంటంటే మామూలుగా నేను తెలుసుకున్నా, ఈ కొమ్ములకి కొంచెము మనము పసుపు కొమ్ములని నీళ్ళల్లో బేకింగ్ పౌడర్ వేసి ఉడికించాలట ఒక 20 మినిట్స్ అలాగా. అంటే మరిగే నీళ్ళల్లో ఈ కొమ్ములు వేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించేసి అప్పుడు తీసి కట్ చేసి ఆరబెట్టేసి పట్టించుకోవాలి అన్నారు. దానివల్ల ఏంటంటే పసుపు కలర్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుద్ది, కానీ అందులో ఉన్నటువంటి పోషకాలు మనకు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి కదా, అవి కోల్పోతాం మనం. కాబట్టి అలా కాకుండా న్యాచురల్గా పండించుకున్నాము, అలాగే న్యాచురల్గా చేసుకుందాం అనే ఆలోచనలతో ఉన్నాం. ఇప్పుడు ఇలా తయారైనటువంటి పసుపు మనము మొహానికి పెట్టుకోవచ్చు, పూజకి వాడుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, ఎలా చేసుకున్నా కూడా ఇది బాగుంటుంది. ఓకేనా? చెయ్యండి చక్కగా. ఓకే, బాయ్.